నమస్కారం ఫ్రెండ్స్. భారత్ గర్వించదగ్గ సంస్థ. ప్రపంచ దేశాలు సైతం మన వైపు చూసేలా చేసిన మన ఇస్రో గురించి ఒక షాకింగ్ నిజం బయటపడింది. మన అంతరిక్ష ప్రయోగాలకు వెన్నెముకగా నిలిచే ఇస్రోలో ఇప్పుడు తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడింది. అసలు ఏం జరుగుతోంది? గగన్యాన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్న ఈ సమయంలో ఈ కొరత ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన దేశ గర్వకారణమైన ఇస్రో ప్రస్తుతం తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇస్రోలో మొత్తం 20,269 పోస్టులకు గాను ప్రస్తుతం ఏకంగా 5,632 ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపు 4వ వంతు పోస్టులు ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఉన్న సిబ్బంది కంటే ఇప్పుడు తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, ప్రయోగాల సంఖ్య పెరుగుతున్న సమయంలో సిబ్బంది మాత్రం తగ్గిపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. మరి ఈ సిబ్బంది కొరతకు ప్రధాన కారణమేమిటి? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా నియామక ప్రక్రియలో వచ్చిన మార్పుల వల్ల ఈ కొరత ఏర్పడింది. నిబంధనల్లో మార్పులు, రిక్రూట్మెంట్ ప్రక్రియ మందగించడం లాంటి కారణాల వల్ల ఖాళీలు భర్తీ కాక పేరుకుపోయాయి. దీనివల్ల ఉన్న కొద్దిమంది ఉద్యోగులపైనే పనిభారం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ గగన్యాన్. భారతీయులను అంతరిక్షంలోకి పంపే ఈ మహత్తర కార్యక్రమంతో పాటు చంద్రయాన్, ఆదిత్య L1 లాంటి ఎన్నో మిషన్లు లైన్లో ఉన్నాయి. ఇలాంటి కీలకమైన తరుణంలో ఇలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టిన వేళ ఈ స్థాయిలో సిబ్బంది కొరత ఉండటం ఇస్రోకు పెద్ద సవాల్గా మారింది. శాస్త్రవేత్తలు మరియు సిబ్బందిపై పడుతున్న ఈ అదనపు భారం ప్రయోగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఈ సమస్యపై ఇస్రో మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించి వచ్చే డిసెంబర్ నాటికి ఈ ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు జరుగుతోంది. భారత అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎంతో కీలకం కానుంది. డిసెంబర్ నాటికి ఈ ఖాళీలు భర్తీ అయితే ఇస్రో తన పూర్తి సామర్థ్యంతో మరింత వేగంగా అడుగులు వేయగలదని మనం ఆశిద్దాం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయమన్నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.